ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మన యొక్క ఆన్లైన్ షాపింగ్ యాప్లో భాగంగా ఈ యొక్క యూజర్ ఫీడ్బ్యాక్ని చూపించాలన్నమాట. ఓకేనా, అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇది మన యొక్క HTML పేజ్. ఇందులో ఎక్కడో ఒక దగ్గర ఈ విధంగా ఇద్దాం. ఓకే, ఇంతకు ముందు మనం రాసాం కదా, ఈ యొక్క పారాగ్రాఫ్ ఫీడ్బ్యాక్ అని ఇచ్చాను అనమాట. జస్ట్ ఏ విధంగా కనిపిస్తుందో చూస్తాం. ఓకే, ఈ టాప్ లో మనకు వస్తుంది అనమాట. సరే, ఈ యొక్క టాప్ లో కాకుండా జస్ట్ ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ కింద ఇది పెడతాను, కొంచెం బాగా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనినే జస్ట్ ఈ సైడ్ పెడతాను అనమాట. ఓకే, ఇది మన యొక్క బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సో దీనికి ఏం చేస్తాను అనుకోనంటే, ఇది మన యొక్క ఫీడ్బ్యాక్ కదా, జస్ట్ ఈ యొక్క ఐడిని ఉపయోగిస్తాను. ఐడిని ఉపయోగించినప్పుడు మనం ఈ విధంగా హ్యాష్ సింబల్ వాడుకుంటాం అనమాట. క్లాస్ అయితే డాట్ పెడతాము. ఓకే, క్లాస్ అనుకోండి, చూసారు ఇక్కడ ఈ విధంగా డాట్ పెట్టాం కదా, అదే ఐడి అనుకోండి ఈ విధంగా పెడతాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే, దీనిని టెక్స్ట్ అలైన్ రైట్ సైడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇది మనకి రైట్ సైడ్ లో వచ్చింది, జస్ట్ మీకోసం చూపించడానికి కోసం ఈ యొక్క రైట్ సైడ్ లోకి వచ్చింది కదా. సరే, ఫస్ట్ నేను ఏం చేయాలనుకోనంటే, యాడ్ టు కార్ట్ అన్నటువంటి బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ ని కార్ట్ లోకి యాడ్ చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ నేను ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఏమని చెప్పేసి, ల్యాప్టాప్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్ అని చెప్పేసి. ఓకేనా, సో అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఓకే, సో ఇది మన యొక్క స్క్రిప్ట్. ఈ యొక్క స్క్రిప్ట్లోనికి ఫస్ట్ ఆ యొక్క ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ని ఇంతకు ముందే మనం ఈ విధంగా యాక్సెస్ చేసాం. ఓకే, ఇంతకుముందు మనం చూసాం కదా. సరే, ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఎలిమెంట్కి ఆ యొక్క టెక్స్ట్ మెసేజ్ పెట్టేస్తాను అనమాట. సో ఎప్పుడు పెట్టాలి, ఇది మీరు చూసుకుంటే ఇది మన యొక్క యాడ్ టు కార్ట్ అన్నటువంటి మెథడ్. ఓకే, ఇందులో మనం ఏం చేస్తున్నాము, ఇదిగోండి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క కార్ట్లోకి పుష్ చేస్తున్నాము. ఈ విధంగా ఒక రో డైనమిక్గా క్రియేట్ చేసి అది ఇందులోకి పెడుతున్నాము. సరే, పెట్టిన తరువాత నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇందులోకి ఈ విధంగా ఒక టెక్స్ట్ కంటెంట్ యాడ్ చేస్తాను అనమాట. ఏంటని, ఐటమ్ యాడెడ్ టు ద కార్ట్ అని చెప్పి. ఓకే, ఇది వస్తుందో లేదో ఫస్ట్ మనం చెక్ చేద్దాం. ఓకే, దీని మీద క్లిక్ చేస్తున్నాను, చూసారా ఐటమ్ యాడెడ్ టు ద కార్ట్ అని వచ్చింది అనమాట. సరే, ఇప్పుడు మనకేం కావాలనుకోనంటే, మనం ఏదైతే ఐటమ్ని యాడ్ చేసామో ఆ యొక్క ఐటమ్ నేమ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్ అని చెప్పేసి జస్ట్ అలా ట్రై చేద్దాం. సో ఆ యొక్క నేమ్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కదా, ఎందుకంటే ఈ యొక్క ప్రొడక్ట్ యాడ్ అన్నటువంటి ఆబ్జెక్ట్లో మనం ఏ ప్రొడక్ట్ని అయితే యాడ్ చేస్తున్నామో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఇక్కడ మనం డీస్ట్రక్చరింగ్ చేసాం. సో ఆ యొక్క నేమ్ని ఇక్కడ నేను వాడుతున్నాను అనమాట. సో నేమ్ని వాడాలి అనుకోనంటే, సో టెంప్లెట్ లెటర్లు వాడాలి. ఈ యొక్క ఐటమ్ని బదులు ఏం చేశాను, ఈ యొక్క ఎక్స్ప్రెషన్ రాసి ఇక్కడ నేమ్ వస్తుంది. నేమ్ అంటే ఏంటి, ఇక్కడ మన యొక్క ల్యాప్టాప్. సో కాబట్టి ల్యాప్టాప్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్ అని చూపించామన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, ల్యాప్టాప్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను, ఫోన్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్, ట్యాబ్లెట్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్. ఓకే, హెడ్ ఫోన్స్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, దీని మీద క్లిక్ చేశాను, ఏం జరుగుతుంది, ఇక్కడ నాకు వచ్చింది హెడ్ ఫోన్స్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్ అని వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి స్మార్ట్ మీద క్లిక్ చేశాను, వచ్చింది, కాకపోతే అది పైన ఉంది. సో యూజర్కి తెలియదు కదా. సో మనం ఎంత కిందకున్నా, అంటే ఇక్కడ మనకి ఎన్ని అవైలబుల్ ప్రొడక్ట్స్ ఉన్నా, దీనిని ఎంత కిందకి స్క్రోల్ చేసినా దీని మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి ఇది చూపించకుండా మనం ఏం చేస్తాం అనుకోనంటే, ఇక్కడ ఫిక్స్ చేసేస్తాను అనమాట నేను. అంటే ఈ యొక్క మెసేజ్ ఏదైతే ఉందో దీనిని ఈ యొక్క డివ్లో కాకుండా ఎంటైర్ మన యొక్క కంటైనర్ నుంచి బయటికి తీసేస్తాను అనమాట. బయటికి తీసి దీనిని ఏమంటాం అనుకోనంటే, మన వ్యూ పోర్ట్ అంటాం అనమాట. ఇంతకుముందు మీకు చెప్పాను కదా. ఓకే, ఇంతకుముందు మనకి HTML గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఇది వ్యూ పోర్ట్ అని చెప్పాను కదా. ఈ యొక్క బాడీ ఏదైతే మీకు కనిపిస్తుందో అది వ్యూ పోర్ట్ అనమాట. ఆ యొక్క వ్యూ పోర్ట్ని ఆధారంగా చేసుకొని మన యొక్క అప్లికేషన్ ఎంత పెద్దదైనా సరే, అంటే ఎంత కిందకి స్క్రోల్లో ఉన్నా సరే, ఫిక్స్డ్గా నేనేం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క టాప్ రైట్ సైడ్ చూపిస్తాను అనమాట. ఓకేనా, సో అది చెయ్యాలి అనుకోనంటే మీకు CSSలో పొజిషన్స్ గురించి అర్థం అవ్వాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం చేస్తుంది CSSకి సంబంధించి మనకి పొజిషన్స్లో ఫిక్స్డ్ ఉంటుంది, స్టిక్కీ ఉంటుంది, అబ్సల్యూట్ ఉంటుంది, ఇలా చాలా రకాలైనటువంటి స్టాటిక్ అనేది డిఫాల్ట్. వీటన్నిటి గురించి CSS కోర్స్ చేసినప్పుడు మీకు చెప్తాను అనమాట. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ఓకే, దీని యొక్క పొజిషన్ని మారుస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ థింగ్ చూడండి, పొజిషన్ ఫిక్స్ చేస్తాను అనుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటనుకోండి, అక్కడ నుండి అది పోతుంది అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఇది మనకి మన యొక్క యాక్చువల్ ఫ్లో నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ CSS తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేశాను అనుకోనంటే, దీనికి పొజిషన్ ఫిక్స్ చేశాను కదా, జస్ట్ ఈ యొక్క టెక్స్ట్ అలైన్ రైట్ తీసేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు పొజిషన్ ఫిక్స్ చేసాం అనుకోనంటే మన యొక్క యాక్చువల్ ఫ్లో డైరెక్షన్ నుండి ఇది బయటకు వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అనుకోనంటే, మీకు ఏమని చెప్పాను, దీనిని మనం వ్యూ పోర్ట్కి ఆధారంగా పెట్టుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే ఫిక్స్ చేసేస్తామో ఇది వ్యూ పోర్ట్ని బేస్ చేసుకొని ప్లేస్మెంట్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, మీకు చేసి చూపిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, టాప్ 0 అంటాను. ఓకే, అలానే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ 100 పిక్సెల్స్ అన్నాను అనుకుందాం. ఓకే,
ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే టాప్ 0 అన్నాను కదా, సో టాప్ నుండి 0 పిక్సెల్స్, లెఫ్ట్ నుండి 100 పిక్సెల్స్ ప్లేస్లో ఉందన్నమాట. సో మీరు ఇది ఎంత స్క్రోల్ చేసినా, ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, మీరు ఎంత స్క్రోల్ చేసినా ఇది ఏం జరుగుతుంది అనుకోనంటే టాప్ నుండి 0 పిక్సెల్స్, లెఫ్ట్ నుండి 100 పిక్సెల్స్ అదే ప్లేస్లో ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, టాప్ నుండి 100 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి, ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, టాప్ నుంచి 100 పిక్సెల్స్, లెఫ్ట్ నుండి 100 పిక్సెల్స్ ఆ ప్లేస్లో అలాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఎన్ని చేసినా సరే, మీరు ఎంత కిందకి వెళ్ళినా ఏం చేసినా కూడా అక్కడే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకేం కావాలనుకుంటున్నాను అనుకోనంటే ఈ యొక్క రైట్ సైడ్ ఇక్కడ కావాలనుకుంటున్నాను అనమాట. సో అందుకోసం ఏం చేస్తాను, టాప్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్స్ పైనుండి కావాలి, అలానే ఇది నాకు రైట్లో కావాలి. ఓకే, రైట్ ఫర్ ఎగ్జాంపుల్ 0 పిక్సెల్స్ పెట్టాను అనుకుందాం, అంటే చూసారా ఇక్కడికి వస్తుంది అనమాట. టాప్ నుంచి మనం ఎంత ఇచ్చాం, 10 పిక్సెల్స్ ఇచ్చాము, రైట్ నుండి 0 పిక్సెల్స్ ఇచ్చాం. సరే, రైట్ నుండి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా 20 పిక్సెల్స్ ఇద్దాం, టాప్ నుండి కూడా 20 పిక్సెల్స్ ఇద్దాం. అప్పుడు ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మనకి ఏం చేస్తుంది చూసారా, ఇక్కడికి వెళ్ళాను, ఇది స్క్రోల్ చేశాను, ఓకే, ఇది యాడ్ చేశాను, ఇంకా స్క్రోల్ చేశాను, ఇది యాడ్ చేశాను, చూసారా మనం ఎంత స్క్రోల్ చేసినా కూడా ఇది ఫిక్స్ అయిపోయింది అనమాట. సో అందుకోసం మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే మనం ఎంత స్క్రోల్ చేసినా కూడా యూజర్కి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఓకేనా, సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను, జస్ట్ కొంచెం తెలుస్తుంది అనమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఇస్తాను. ఓకే, సో ఈ విధంగా కనిపిస్తుంది. జస్ట్ దీనికి ఒక ప్యాడింగ్ ఇద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్స్ ప్యాడింగ్ ఇద్దాం. ఓకే, సో అన్ని సైడ్స్ ప్యాడింగ్ వచ్చింది. ఇప్పుడు చూసారా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, చూసారా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, అక్కడ మీరు చూసుకుంటే అన్నీ యాడ్ చేసాము. ఓకే, ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఆ యొక్క ఐటెంని యాడ్ చేస్తున్నప్పుడు ల్యాప్టాప్ ఈజ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్ అని రావాలి, అంతే కదా. సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క script.jsలో మనకి అది ఎక్కడ తెలుస్తుంది, ఇక్కడ చూడండి, ఈజ్ ప్రొడక్ట్ అవైలబుల్. ఇది ఒకవేళ మనకి ట్రూ వచ్చింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఆల్రెడీ అవైలబుల్లో ఉందని అర్థం కదా. సో అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క రిటర్న్ ఏ విధంగా అయితే రిటర్న్ చేస్తున్నామో ఇదే ప్లేస్లో ఈ యొక్క రిటర్న్ అయితే మనం చేస్తాం. ఓకే, ఈ విధంగా రిటర్న్ అయితే చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం నేను ఏం చేస్తాను అనుకుంటే రిటర్న్ చేసే ముందు ఇక్కడ మనం ఏం చేసాము, ఈ విధంగా రాసాం కదా, జస్ట్ దీనినే తీసుకొని వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే ఓకే, ఈజ్ యాడెడ్ టు ద కార్ట్ కదా, ఇక్కడ నేను ఏమంటాను, ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్ అంటాను. సో ఐటమ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్. ఓకే, కార్ట్ అని రాసాను. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, దీని మీద క్లిక్ చేశాను, ల్యాప్టాప్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్. మళ్ళీ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఐటమ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్ అని వచ్చింది అనమాట. ఇక్కడ మీకు ఐటమ్ కాకుండా ల్యాప్టాప్ ఈజ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్ అని కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఈ యొక్క ఐడిని ఉపయోగించుకుంటారు. ఓకే, ఈ యొక్క ఐడిని ఉపయోగించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు తెచ్చుకుంటారు. ఓకే, సో ఈ విధంగా ప్రోడక్ట్ని తెచ్చుకుంటారు. ఆ విధంగా మీకు వచ్చినటువంటి ప్రోడక్ట్ని ఉపయోగించి ఇక్కడ ఈ విధంగా రాసుకుంటారు అనమాట. ఓకే, ప్రొడక్ట్ యాడ్, ఓకే, ప్రొడక్ట్ యాడ్ డాట్ నేమ్ అని రాసుకుంటారు అనమాట. ఓకేనా, ఓకే, దీని మీద చూడండి ల్యాప్టాప్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్. మళ్ళీ దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ల్యాప్టాప్ ఈజ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్. ఓకే, ఇదంతా కూడా మన యొక్క ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ని బట్టే. సో నాకు ఇప్పుడు అది అవసరం లేదు, సో జస్ట్ అది రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. ఓకే, సో జస్ట్ నేను ఐటమ్ ఈజ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్ అని అంటాను అనమాట. ఓకే, ఇదంతా రిమూవ్ చేసేసాను. ఓకే, దీని మీద క్లిక్ చేశాను, చూసారా ఐటమ్ యాడెడ్ టు ద కార్ట్. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఫోన్ యాడెడ్ టు ద కార్ట్, మళ్ళీ దాని మీద క్లిక్ చేసినప్పుడు ఐటమ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్ అనమాట. ఓకేనా, సరే, అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకేం కావాలనుకుంటున్నాను అనుకోనంటే గ్రీన్ కలర్ కావాలనుకుంటున్నాను. అలానే మనం ఎప్పుడైనా ఎర్రర్స్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి మళ్ళీ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఐటమ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్ వస్తుంది కదా, అటువంటిప్పుడు దీనికి నేను రెడ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట. జస్ట్ యూజర్కి ఒక ఫీల్ వస్తుంది. ఓకే, సో అందుకోసం మనం ఏం చేయాలి, ఈ యొక్క స్టైల్స్ని మార్చాలి కదా. సరే, అది చెయ్యకముందు ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే ఇక్కడ ఈ విధంగా ఈ లైన్ రాస్తున్నాను, అలానే ఇక్కడ కూడా ఈ విధంగా ఈ లైన్ రాస్తున్నాను కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ ఫంక్షనాలిటీని ఒక ఫంక్షన్లో పెట్టేస్తాను అనమాట. ఓకేనా, సో ఎందుకోసం అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, అప్డేట్ యూజర్ ఫీడ్బ్యాక్ అంటాను అనమాట. ఓకే, ఫంక్షన్ నేమ్ ఏదైనా అవ్వచ్చు, ఇప్పుడు ఇందులో రాస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఎందుకోసం రాశాను అనుకోనంటే ఇందులో మనం ఇస్తున్నటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క మెసేజ్ నేను ఇందులో రాయను అనమాట. ఓకేనా, ఓకే, ఇది తీసేస్తాను. ఈ యొక్క మెసేజ్ రాయకుండా ఈ యొక్క ఫంక్షన్కి ఒక మెసేజ్ నేను పంపిస్తాను బయట సైడ్ నుండి. ఓకే, ఆ విధంగా పంపించినటువంటి మెసేజ్ని ఒక వేరియబుల్లో తీసుకొని ఆ యొక్క వేరియబుల్ ఇందులో పెడతాను అనమాట. సో ఈ విధంగా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఇదే ఫంక్షనాలిటీని మనం రీయూజ్ చేస్తున్నాం అనమాట. ఎలా రీయూజ్ చేస్తున్నాం అనుకోనంటే ఇంతకుముందు చూడండి ఈ ప్లేస్లో మనం రాసేవాళ్ళం, అవునా. సో ఏ విధంగా రాసేవాళ్ళము, మన యొక్క ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ ఉంది కదా, ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ డాట్
టెక్స్ట్ కంటెంట్ ఈ విధంగా పెట్టేసి అందులోన ఈ విధంగా పంపించేవాళ్ళం అవునా. సో ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఇది రాయనమాట. చూడండి జస్ట్ కామెంట్ చేస్తాను, ఈ యొక్క ఫంక్షన్ ఉపయోగించుకుంటాను. ఓకే, అప్డేట్ యూజర్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఫంక్షన్లోకి నేను ఇక్కడ ఏదైతే మెసేజ్ సెట్ చేశానో ఆ యొక్క మెసేజ్ని పంపిస్తాను అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క మెసేజ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, అది ఇందులో పెట్టామన్నమాట. అంటే ఇండైరెక్ట్గా మనం ఇక్కడ ఏదైతే చేసామో ఓకే అదే ఇక్కడ చేసాము, కాకపోతే ఇక్కడ మనం డైరెక్ట్గా పెట్టాము. ఇప్పుడు ఇది డైరెక్ట్గా పెట్టకుండా దానిని ఈ విధంగా ఈ యొక్క ఫంక్షన్లోకి ఒక ఆర్గ్యుమెంట్ రూపంలో పంపించి దాన్ని పారామీటర్లో తీసుకొని అది పెడుతున్నాం అనమాట. సో ఈ విధంగా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనుకోనంటే ఫ్యూచర్లో ఇంకా ఎక్కడైనా ఇదే ఎలిమెంట్లోకి టెక్స్ట్ కంటెంట్ని మనం పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ ఉపయోగించి మనం ఏదైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నామో అది పంపించేస్తాం అనమాట. సో ఆ విధంగా పెట్టడం వల్ల ఈ యొక్క టెక్స్ట్ కంటెంట్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకే సరే, ఇప్పుడు ఇదే ఫంక్షనాలిటీని మనం ఇంకొక దగ్గర కూడా చేసాం. టాప్లో ఎక్కడ చేసామో చూసారా, ఇక్కడ చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేసుకోవచ్చు అనుకోనంటే డైరెక్ట్గా మన యొక్క అప్డేట్ యూజర్ ఫీడ్బ్యాక్ అన్నటువంటి మెథడ్ని ఉపయోగించుకోవచ్చు. జస్ట్ ఈ యొక్క మెసేజ్ అందులోకి పంపిస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది నాకు అవసరం లేదనమాట. చూసారా ఇప్పుడు ఫంక్షన్స్ యొక్క ఉపయోగం మీకు అర్థమవుతుంది కదా. ఒక్కసారి మన ఒక ప్రోగ్రామ్ని చెక్ చేద్దాం. చూసారా ఫోన్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్, ఐటమ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్. సరే, ఇప్పుడు దీని యొక్క ఉపయోగం ఏంటి అనేది మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఎప్పుడైతే యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తానో ఈ విధంగా చూపిస్తున్నాను కదా. యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు నా కార్ట్లోకి ఒక ఐటమ్ వెళ్ళినప్పుడు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్లోకి చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట. సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇంకొక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తాను. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అనుకుందాం. ఓకే, లేకపోతే బీజీ కలర్ అనుకుందాం, మన ఇష్టం ఏదో ఒక నేమ్ బీజీ కలర్ అనుకుందాం. సో ఈ యొక్క కలర్ని నేను పంపిస్తాను అనమాట. ఓకేనా, సో ఈ యొక్క కలర్ని పంపించవచ్చు, లేదా నేనేమనుకుంటాను అనుకోనంటే ఒక టైప్ అనుకుంటాను అనమాట. ఓకే, ఆ యొక్క టైప్ అనేది చూడండి ఈ విధంగా అనుకుందాం. ఆ యొక్క టైప్ అనేది సక్సెస్ అవ్వచ్చు లేదా ఎర్రర్ అవ్వచ్చు అనమాట. ఓకే, సక్సెస్ అయ్యింది అనుకోండి నేను గ్రీన్ కలర్లో చూపిస్తాను. ఓకే, మీకు మొత్తం రాస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఎర్రర్ అనుకోండి రెడ్ కలర్లో చూపిద్దాము. ఇది నా యొక్క ప్లాన్ అనమాట. సో ఈ యొక్క టైప్ని నేను ఈ యొక్క ఫంక్షన్ ఎక్కడ నుండి అయితే కాల్ చేస్తున్నాను అక్కడ నుండి పంపిస్తాను. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక ఐటమ్ని మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి నేనేం చేస్తాను అనుకోనంటే సక్సెస్ అని పంపించాను అని అనుకుందాం. ఓకే, సక్సెస్ అని పంపించాను. ఈ యొక్క టైప్ని ఇక్కడ నేను తెచ్చుకుంటాను. ఈ విధంగా తెచ్చుకున్నటువంటి టైప్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని మారుస్తాను. చూడండి ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ టైప్ అనేది సక్సెస్ అనుకోండి. ఓకేనా, అప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ యొక్క స్టైలు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్గా పెడతాను అనమాట. ఓకేనా, జస్ట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా గ్రీన్ కలర్లోకి వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది చూడండి గ్రీన్ కలర్లోకి వచ్చింది అనమాట. ఓకేనా, సేమ్ అలానే ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ ఎప్పుడైతే ఆల్రెడీ ఐటమ్ అనేది కార్ట్లో ఉందనుకోండి నేనేం చేస్తాను ఎర్రర్ అని పెడతాను అనమాట. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ దీని మీద క్లిక్ చేసినప్పుడు చూసారా ఐటమ్ ఆల్రెడీ యాడ్ టు ద కార్ట్ వచ్చింది, కానీ నాకు గ్రీన్ రాలేదు. సో గ్రీన్ ఎందుకోసం రాలేదు అనుకోనంటే టైప్ వచ్చింది. టైప్ వచ్చిన తర్వాత ఇది మనం చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, కాకపోతే ఇక్కడ మనం ఎర్రర్ అన్నటువంటి కండిషన్ని చెక్ చేయట్లేదు. ఓకే, నేను ఎర్రర్ అన్నటువంటి కండిషన్ కూడా చెక్ చేస్తాను. ఓకే, ఎర్రర్ అన్నటువంటి కండిషన్ చెక్ చేశాను. ఓకే, ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే గ్రీన్ కాకుండా రెడ్ సెట్ చేస్తాను అనమాట. ఓకేనా, జస్ట్ రెడ్ సెట్ చేశాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేశాను, మళ్ళీ దీని మీద క్లిక్ చేసినప్పుడు చూసారా ఐటమ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్ అని వచ్చింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలనుకోనంటే ఈ విధంగా వచ్చింది అలాగ ఉండిపోకూడదు అనమాట. సో ఈ విధంగా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనేది ఒక 3 సెకండ్స్ లేదా ఒక 2 సెకండ్స్ అయిన తర్వాత పోవాలన్నమాట. సో అంటే మనం ఏం చేసుకోవచ్చు, సెట్ టైమ్ అవుట్ని వాడుకోవచ్చు అంతే కదా. సో 3 సెకండ్స్ తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే దీనిని తీసేస్తాను అనమాట. సో దీనిని తీయడం అనుకోనంటే దీని యొక్క డిస్ప్లే వచ్చేసి నన్నకి సెట్ చేస్తాను అనుకోండి, ఇది మనకి డామ్ నుండి పోతుంది అనమాట. ఓకే కదా, సో అందుకోసం మనం ఏం చేద్దాం అనుకోనంటే ఇది మన యొక్క యూజర్ ఫీడ్బ్యాక్ అంతే కదా, ఇక్కడ మనం సెట్ చేస్తున్నాము. సో సెట్ చేసిన తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే ఒక సెట్ టైమ్ అవుట్ని వాడుతాను అనమాట. ఓకే, అందులో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పంపిస్తున్నాను. ఓకే, ఒక 3 సెకండ్స్ అంటే 3000 మిల్లీ సెకండ్స్. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది 3000 మిల్లీ సెకండ్స్ అంటే 3 సెకండ్స్ తర్వాత ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీని యొక్క స్టైల్ అంటే దీని యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో అది నన్నకు సెట్ చేస్తాను అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది 3 సెకండ్స్ తర్వాత ఇది వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేశాను, ఇది వచ్చింది, 3 సెకండ్స్ అవుతుంది, పోయింది అనమాట.
కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది చూడండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను. అది కనిపించిందా? కనిపించలేదు. ఎందుకోసం అనుకోనంటే ఒక్కసారి మనం దీని యొక్క డిస్‌ప్లే అనేది నన్నకి సెట్ చేసాం కదా! సో, సెట్ చేసిన తర్వాత సెకండ్ టైమ్ ఇది మనం పెట్టాము. కాకపోతే దీని యొక్క డిస్‌ప్లే అనేది ఆల్రెడీ నన్ చేసాం కాబట్టి అది మనకి కనిపించదనమాట. సో, మనం ఏం చేయాలి? ఎప్పుడైతే యూజర్ ఫీడ్‌బ్యాక్ మీద క్లిక్ చేస్తున్నామో యూజర్ ఫీడ్‌బ్యాక్ మీద క్లిక్ చేసినటువంటి ప్రతిసారి కూడా ఫస్ట్ దీని యొక్క డిస్‌ప్లే వచ్చేసి మనం మార్చుకోవాలనమాట. అంటే నన్ నుండి బ్లాక్ గాని, ఇన్‌లైన్ గాని పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు అది మనకు కనిపిస్తుంది. సో, అది మనం ఫస్ట్ చేయాల్సింది. ఓకే. సో, అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకోండి దీని యొక్క డిస్‌ప్లే వచ్చేసి బ్లాక్‌లోకి మార్చేస్తున్నాననమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి దీని మీద క్లిక్ చేశాను. ఓకే. 3 సెకండ్స్ అయిన తర్వాత అది క్లోజ్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేశాను. ఈసారి మనకు కనిపిస్తుందనమాట. ఓకే. సరే ఒక్కసారి ప్రోగ్రామ్‌ని రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డిఫాల్ట్‌గా ఫస్ట్ టైమ్ మనం వచ్చినప్పుడు ఇది మనకు కనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇది మనకు కనిపించాలా? అవసరం లేదు కదా! సో, అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇక్కడ మన యొక్క ఫీడ్‌బ్యాక్ ఉంది కదా! అది రిమూవ్ చేసేసాను. అది రిమూవ్ చేసినా ఇక్కడ మీరు చూడండి ఈ చొక్క కనిపిస్తుంది. ఈ చొక్క ఎందుకు కనిపించింది అనుకోనంటే మనం ఇక్కడ దీనికి ప్యాడింగ్ ఇచ్చాం కాబట్టి. ఓకే. బట్ డిఫాల్ట్‌గా ఇది మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉందా? అసలు అవసరమే లేదు కదా! సో, కాబట్టి డిఫాల్ట్‌గా దాని యొక్క డిస్‌ప్లేని నేను మార్చేస్తాననమాట. అంటే పూర్తిగా దానిని డామ్ నుండి తీసేసాననమాట. సో, ఇప్పుడు యాడ్ చేసినప్పుడు మన యొక్క ప్రోగ్రామింగ్ ద్వారా ఇది యాడ్ చేశాననమాట. ఓకే. 3 సెకండ్స్ తర్వాత అది పోయింది. ఓకే. ఇప్పుడు ఇది చూసారా? ఇది యాడ్ అయ్యింది. ఓకే. దీని మీద క్లిక్ చేశాను. మళ్ళీ దీని మీద క్లిక్ చేశాను. ఓకే. మళ్ళీ దీని మీద క్లిక్ చేశాను. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి ఐటెమ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్. ఇక్కడ చూడండి ఐటెమ్ యాడెడ్ టు ద కార్ట్. చూసారా అది వేగంగా పోతుంది. ఎందుకోసమో తెలుసా? ఇక్కడ ఈ ఇష్యూ మీకు ఎందుకు వస్తుందో అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి. ఓకే. ఇప్పుడు చూడండి. ఓకే. చూసారా? మనకి చిన్న ఇష్యూ అనేది వస్తుందనమాట. ఓకే. చూసారా? వెంటనే పోయింది. ఎందుకోసం మీకు అర్థమైందా? ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఈ యొక్క సెట్ టైమ్ ఔట్ అనేది వస్తుందనమాట. సో, వచ్చిన తరువాత 3 సెకండ్స్ తర్వాత ఇది మనం కాల్ చేస్తున్నాము. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే మనం 3 సెకండ్స్ అవ్వకముందే ఈ యొక్క యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసామనుకోండి, మళ్ళీ ఈ యొక్క సెట్ టైమ్ ఔట్ అనేది కాల్ అవుతుంది కదా! అందుకోసం ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క అప్డేట్ యూజర్ ఫీడ్‌బ్యాక్ అన్నటువంటి మెథడ్ కాల్ అయినటువంటి ప్రతిసారి కూడా ఇది కాల్ చేసే ముందే మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క టైమ్ ఔట్‌ని క్లియర్ చేసేద్దాం. అంటే ప్రీవియస్‌గా ఇది రన్ అవుతుందనుకోండి దానిని స్టాప్ చేసేద్దాం. సో, అందుకోసం ఏం చేయాలి? ఇది ఇచ్చినటువంటి ఐడీని ఉపయోగించుకోవాలి. ఓకే. సో, దానిని ఒక వేరియబుల్‌లో పెడుతున్నాననమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టైమర్ ఐడీ అని చెప్పేసి. సో, ఈ యొక్క వేరియబుల్‌ని నేను ఏం చేస్తాను అనుకోనంటే స్టార్టింగ్‌లోనే దీన్ని క్లియర్ చేసేస్తాననమాట. ఓకే. క్లియర్ టైమ్ ఔట్ అని చెప్పేసి ఈ యొక్క ఐడీని ఉపయోగించుకుంటాననమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. జస్ట్ మన యొక్క డెవలపర్ కన్సోల్‌ని ఓపెన్ చేశాను. దీని మీద క్లిక్ చేశాను. ఓకే. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కెన్ నాట్ యాక్సెస్ టైమర్ ఐడీ బిఫోర్ ద ఇనిషియలైజేషన్. దీని యొక్క ఇనిషియలైజేషన్ ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది. సో, ఈ యొక్క టైమర్ ఐడీని ఇక్కడ యాక్సెస్ చేసుకోగలమా? యాక్సెస్ చేసుకోలేము కదా! కాకపోతే నాకేం కావాలి? దీనికన్నా ముందే ఉపయోగించాలి. అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే బయట లెట్ అన్నటువంటి ఒక వేరియబుల్ తీసుకుంటాననమాట. ఓకే. సో, ఈ విధంగా ఒక వేరియబుల్‌ని తీసుకొని సో, దానిని ఇక్కడ ఇనిషియలైజేషన్ చేస్తాననమాట. ఓకే. సో, ఈ విధంగా ఇనిషియలైజేషన్ చేయడం వల్ల ఈ యొక్క టైమర్ ఐడీని ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చనమాట నేను. ఓకే. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఇది యాడ్ అయ్యింది. ఇంకొక దాని మీద క్లిక్ చేశాను. సో, ఆ విధంగా వెళ్ళిపోయింది. ఇక్కడ క్లిక్ చేశాను. చూసారా? ఇది అయిందనమాట. ఇక్కడ మీకు అసలు ఇష్యూ అనేది రాదనమాట. ఎందుకోసం అనుకోనంటే యూజర్ ఫీడ్‌బ్యాక్ అన్నటువంటి ఈ మెథడ్ కాల్ అయినటువంటి ప్రతిసారి కూడా ఇనీషియల్‌గా నేను ఆ యొక్క టైమర్‌ని క్లోజ్ చేస్తున్నాను. అంటే ఒకవేళ మన యొక్క టైమర్ అనేది రన్ అవుతున్నా కూడా అది క్లోజ్ అయిపోతుందని అర్థమనమాట. ఓకే. చూసారా? ఇక్కడ చూసారా? టాబ్లెట్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్. ఇక్కడ చూసారా? ఇది వచ్చిందనమాట. ఓకేనా? సో, ఇదనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క కలర్ ఏదైతే ఉందో ఇది చూసారా? బ్లాక్ కలర్‌లో ఉంది కదా! జస్ట్ దానిని మనం వైట్ కలర్‌లోకి మార్చుకుందాం. ఓకే. కలర్ వచ్చేసి వైట్. ఓకే. ఇప్పుడు చూడండి ల్యాప్‌టాప్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్. ఇప్పుడు చూసారా? ఫోన్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్. ఇప్పుడు చూసారా? ఐటెమ్ ఆల్రెడీ యాడ్ టు ద కార్ట్. ప్రతిసారి కూడా 3 సెకండ్స్ తర్వాత అది క్లోజ్ అయిపోతుందనమాట. ఇప్పుడు చూసారా? మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే వెంటనే వస్తుంది. బట్ అక్కడికి 3 సెకండ్స్ తర్వాత అది క్లోజ్ అవుతుంది. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మనం ఈ యొక్క టైమర్‌ని రీసెట్ చేసేస్తున్నాం కాబట్టి, క్లియర్ చేసేస్తున్నాం కాబట్టి. ఓకే. సరే. ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే మన యొక్క కార్ట్ ఉంది కదా! మన యొక్క కార్ట్‌లో రిమూవ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క ఐటెమ్ అనేది రిమూవ్ అయిపోవాలనమాట. అలానే ఆ విధంగా రిమూవ్ అయిపోయిన తర్వాత ఐటెమ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కార్ట్ అని రావాలనమాట. సరే. ఫస్ట్ థింగ్ ఏం చేయాలనుకోనంటే కార్ట్ నుంచి ఐటెమ్‌ని రిమూవ్ చేయాలి. సో, అందుకోసం మనకి అరేలో ఫిల్టర్ అనేటువంటి ఇంకొక మెథడ్ ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా.